ఇంకా 2-3-4 డేస్ ఉంది కాబట్టి బద్దలు కొట్టే రికార్డు దగ్గరలో ఉంది కాబట్టి తనకి ఈ సీజన్ విన్ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ అందరూ తనూజ కళ్యాణ్ పడాలి అంటారు కదా. తనుజ ఇది మన స్టార్ మార్ట్ సీరియల్లో చేస్తుంది కాబట్టి తను దాన్ని సీరియల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. తన కప్పు రాకపోయినా పర్లేదు, సీరియల్లో యాక్టింగ్ చేసుకుంటే తనకి డబ్బులు చాలా వస్తాయి కాబట్టి సరిపోతుంది అనిపిస్తుంది నాకు. తామె కప్పు ఇవ్వకపోయినా పర్లేదు, కాకపోతే కళ్యాణ్ పడాలకి ఇమాన్యుల్కి ఇస్తే పర్లేదు, ఇద్దరు 11 కన్నా. ఎందుకంటే ఇమాన్యుల్ అంత కష్టపడ్డాడు పాపం, తనకి 4th ఫైనలిస్ట్ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారని అసలు సీజన్ 7లో పల్లె ప్రశాంత్ ఎట్లా కష్టపడ్డాడో ఈ సీజన్ 9లో ఇమాన్యుల్ అంత కష్టపడ్డాడు. అసంటోనికి 4th ఫైనల్ ఇచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇంట్లో బిగ్ బాస్ చూసుకుంటా టీవీ రిమోట్ పల్లెంగిన, అది చాలా అన్యాయం అండి, అది అసలు కరెక్ట్ కాదు. తనుజకే సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్ మొత్తం. ఎందుకంటారు అట్లా? ఎందుకు తనుజ అందంగా ఉందనే? తనుజ మొత్తం తనుజ ఫోకస్ ఉంది. చాలా మంది బయట మొత్తం జనాలంతా ఏది ఆర్మీ కళ్యాణ్ మన తనుజ వాళ్ళిద్దరి మీద చాలా ఫోకస్ ఉంది. ఓటింగ్లో టాప్ ఉన్నంటే వాళ్ళిద్దరు ఉన్నారు. అసలు ఎవరు ఇమాన్యుల్ లేడు అసలు పాపం. నేనేమంటా అంటే ఆడియన్స్ ఓటు చెప్తున్నా, ఓట్ ఫర్ ఇమాన్యుల్, ఓట్ వేసి ఇమాన్యుల్ గెలిపించండి. ఈసారి టైటిల్ సీజన్ ఉన్నారు ఇమాన్యుల్ కావాలని నేను అనుకుంటున్నా. సంజన టాప్ 5 సంజన టాప్ 5 అంటే చెప్పలేము, ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి సంజన టాప్ 5 వరకు వచ్చింది. సంజన కూడా కొంతవరకు గేమ్ ఆడింది పర్లేదు, నేను దానికి ఓకే యాక్సెప్ట్ చేస్తా. సుమన్ శెట్టి గురించి చెప్పు. సుమన్ శెట్టి అసలు నేను స్టార్టింగ్ యాక్చువల్గా అని 2-3 వీక్స్ ఉంటాడు అనుకున్నా, కానీ టాప్ 5 దగ్గర వచ్చినట్టు 14 దగ్గర వచ్చినట్టే అది చాలా గ్రేట్ అనుకోవాలి. ఆ ఏజ్లో కూడా అంత బిగ్ బాస్ సీజన్కి వచ్చి గేమ్స్ ఆడినట్టు చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. జెన్యున్ పర్సన్ సుమన్ శెట్టి ఇమాన్యుల్ ఇద్దరు చాలా జెన్యున్ పర్సన్. ఎందుకంటే దేనిలో కూడా తగ్గరు.